ఐడెంటిఫై చేశారు. అండ్ వీళ్ళు చేస్తున్న అంశాల్లో ఫ్లాస్ ఏమన్నా ఉన్నాయా? ఫ్లాస్ ఏమున్నాయో, లోపాలు ఏమున్నాయో పత్రికలు ఎత్తి చూపిస్తున్నాయండి. దాని మీద పత్రికలు ఎత్తి చూపించేట్ల మీద వాళ్ళు ఫోకస్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇంకోటి కూడా నేను గవర్నమెంట్ని కాషన్ చేయదలుచుకున్న ఒక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, ఇవాళ పార్టీలు మారి అంటే ఫిరాయింపుదారులకి చెక్ పెట్టాలనేది ఒక నిర్ణయం తీసుకున్నారు. ముఖ్యంగా ఎవరైతే పార్టీ మారుతారో వాళ్ళు రాజీనామా చేసి రావాలనేది ఒక నిర్ణయం తీసుకున్నట్టుగా మనం చూసాం. కానీ ఇది కేవలం ఎంపీలకి ఎమ్మెల్యేలకి కాదు, కింది స్థాయిలో కూడా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. అది మేయర్లు కావచ్చు, మున్సిపల్ కమిషనర్, అదే మున్సిపల్ చైర్మన్ కావచ్చు, కార్పొరేటర్లు కావచ్చు, వీళ్ళందరూ కూడా పార్టీలు మారాలనుకున్నప్పుడు రాజీనామాలు చేయాలి. లేకపోతే ఏమవుద్దంటే అక్కడ మళ్ళీ సమస్యలు వస్తాయి. అంటే టెంపరీగా తాత్కాలిక ప్రయోజనాలు ఉండొచ్చేమో కానీ మళ్ళీ పార్టీల్లో ఇబ్బందులు వస్తూ ఉంటాయి. కాబట్టి దాని మీద కూడా దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు అది పైనుంచి కింద వరకు అది అమలు జరగాలి. కేవలం పై స్థాయిలో మాత్రమే కొన్ని విలువలు పాటించడం, కోవర్ట్ కల్చర్ పెరిగే అవకాశం కూడా ఉంటుంది. కోవర్ట్ కాదండి, ముందు పార్టీలో ఇబ్బందులు వస్తాయి. ఎందుకంటే 5 ఏళ్లగా ఉండేటువంటిది అక్కడ ఏమవుద్దంటే ఆ పార్టీ ఉండే బ్యాలెన్స్ ఏమవుద్దంటే అప్సెట్ అవుతుంది. అది దాని మీద కూడా దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. తాత్కాలిక ప్రయోజనాల లేకపోతే దీర్ఘకాలిక ప్రయోజనాలు అనే దాని మీద వాళ్ళు దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. దాని మీద కూడా ఒక చర్చ అయితే జరుగుతున్నది. ఎందుకంటే పై స్థాయిలోనైనా ఈ విలువలు అనేటువంటిది కింద స్థాయిలో ఆ విలువలు పాటించాల్సిన అవసరం లేదనేటువంటిది కూడా ఒకటి ఉన్నది. దాని మీద పెట్టాలి. ముఖ్యంగా అండి ఈ 100 రోజుల్లో బాగా అంటే గ్లేరింగ్గా కనిపించేటువంటి మంచి నిర్ణయాల్లో నాకు ఒకటైతే సలహాదారుల విషయంలో ఒకటి ఉందండి. గతంలో ఎడాపెడా సలహాదారులు వేశారు. ఎవరైతే వాళ్ళకి నచ్చిన వాళ్ళకి ఏమన్నా వాళ్ళకున్న నైపుణ్యాలు ఉన్నాయా లేవా ఇది అన్నీ పక్కన పెట్టేసి వాళ్ళకి తొత్తుల్లాగా ఉండే వాళ్ళందరినీ తీసుకొచ్చి పెద్ద పెద్ద పోస్టులు ఇచ్చి వాళ్ళకి లక్షల్లో జీతాలు ఇచ్చి ప్రభుత్వ ఖజానా మీద భారం మోపారు, ప్రజలని మోసం చేశారు. కానీ మొన్న చూసాం కన్నయ్య నాయుడు గారు అనేటువంటి ఒక మాజీ ఇంజనీర్, ఆయన ఇరిగేషన్లో సలహాదారుగా వేయటం వల్ల ఆయన ఎంత మేలు జరిగిందంటే తుంగభద్ర డ్యాము గేట్లు ఆయన వెంటనే సకాలంలో దాన్ని బిగించడం, అదేవిధంగా కృష్ణా బ్యారేజ్ దగ్గర కూడా ఆయన సేవలు వినియోగించుకోవడం, ఇవన్నీ చూసినట్లయితే ఇది చాలా ఒక మంచి నియామకం అని చెప్పాలి. అంటే సలహాదారులు అనేవాళ్ళు ఉపయోగపడాలి. ఓన్లీ ఎక్స్పర్ట్స్ ఆయా రంగాల్లో ఉండేటువంటి నైపుణ్యాలు ఉన్నటువంటి వాళ్ళని తీసుకోవాలి తప్ప మనకేదో అధికారం ఉంది మనల్ని ఎవరు అడగరు అనేటువంటి ధోరణిలో లాస్ట్ టైము ఇష్టానుసారంగా సలహాదారులు పెట్టారు. అదేవిధంగా అందువల్ల ఇట్లాంటి కొన్ని ఏంటంటే ప్రజల్లో బాగా చర్చ జరుగుతాయండి. ఇలాంటివన్నీ కూడా చర్చ జరుగుతాయి. అందువల్ల చంద్రబాబు నాయుడు గారు చాలా స్పష్టంగా ఆయన తీసుకునేటువంటి నిర్ణయాలు చూసినట్లయితే ఈ రాష్ట్రం ఏదైతే మనం వెనుకబాటులో ఉందో ఇవాళ మనం చూసాం, పరిశ్రమల విషయంలో కావచ్చు, పెట్టుబడుల ఆకర్షణలో కావచ్చు, రాష్ట్రం చాలా వెనుకబడి ఉంది. కాబట్టి దాన్ని ముందుకు తీసుకెళ్ళడంలో కూడా ఆయన మనం చూసాం త్రీ టైమ్స్ ఇప్పటికీ ఆయన ఢిల్లీ వెళ్ళి అంటే మోడీ గారిని కలవటం కానివ్వండి. అదేవిధంగా మొన్న మనం చూసాం గ్రీన్ ఎనర్జీలో ఆయన ఫోకస్ పెట్టారు. అది కనుక వస్తే ప్రతి ఇంటికి కూడా ఒక 300 యూనిట్స్ వరకు కూడా సేవ్ అవుతుంది అనమాట. ఆ ప్రాజెక్టు కూడా వస్తే కనుక చాలా ఉపయోగం ఉంటుంది. కాబట్టి ఈ విధమైనటువంటి స్టెప్స్ మనం గతంలో చూడలేం. అసలు ఇంకోటి ఏంటంటే ముఖ్యంగా ప్రజలతో అనుసంధానం, ప్రజల దగ్గరికి వెళ్తున్నారు, ప్రజల నుంచి వినతులను స్వీకరిస్తున్నారు, గ్రీవెన్స్ సెల్స్ పెట్టారు. అదేవిధంగా ఇవాళ లోకేష్ గారు అయితే ప్రతిరోజు దాదాపుగా తన నియోజకవర్గంలో ఆయన పబ్లిక్ని మీట్ అవుతున్నారు. ఈ రకమైనటువంటిది ప్రతి ఎమ్మెల్యే కూడా చేయాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా పార్టీ ఆఫీసులో కొంతమంది మంత్రుల్ని, శాసనసభ్యుల్ని అందుబాటులో ఉంచుతున్నారు, ప్రజల సమస్యలు తెలుసుకుంటున్నారు. అంటే గతంలో ఏంటంటే ప్రజలని కేవలం లబ్ధిదారులుగా చూశారండి. జగన్మోహన్ రెడ్డి గారు ఏంటంటే వాళ్ళు ఓన్లీ లబ్ధిదారులు. కానీ వాళ్ళ ప్రజలు లబ్ధిదారులే కాదు, వాళ్ళు స్టేక్ హోల్డర్స్ కూడా, వాళ్ళు అంటే భాగస్వాములు కూడా, ఈ రాష్ట్రంలో భాగస్వాములు. ముఖ్యంగా మనం చూసామండి ఈ ప్రభుత్వాన్ని ఓన్ చేసుకున్నందువల్లే ఇవాళ ఎంతమంది పారిశ్రామికవేత్తలే కాదు చిన్న వాళ్ళు కూడా వచ్చి ఇవాళ 2 లక్షలు, ₹1,00,000, ₹50,000 కూడా విరాళాలు అందించడం చూసినట్లయితే సో అంటే ఆ ఓర్నెస్ పెరిగింది. ఇది మన రాష్ట్రానికి ఒక విపత్తు వచ్చింది, మనం కూడా సహాయం చేయాలి అనేటువంటి ఆ ఓర్నెస్ ఇది కలగటం అనేటువంటిది గొప్ప విషయం. ఇది అందువల్ల
దీన్ని ఈ విధంగానే కొనసాగించాలి, ఈ కల్చర్ని కొనసాగించాల్సినటువంటి అవసరం ఉంది. ఈ కల్చర్ని పాడు చేయకూడదు తాత్కాలిక ప్రయోజనాల కోసం.